హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రుక్మిణి కళ్యాణానికి వాయినం తీసుకోవడానికి వెళ్ళాను. ఆ వాయినంలో ఏమేమి ఇచ్చారు అన్నీ వీడియోలో చూసేసేయండి. వీడియోలో కనిపిస్తున్నట్టు రుక్మిణి కళ్యాణం బుక్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, గాజులు, తమలపాకులు, కుంకుమ, పసుపు ఇవన్నీ కలిపి రుక్మిణి కళ్యాణం బుక్తో సహా వాయినం ఇచ్చారు. రుక్మిణి కళ్యాణం పూజ చేసిన తర్వాత 11th డే పూజ తర్వాత ఇవ్వాలి వాయనం. అలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా అన్నీ పెట్టేసి వాయనం ఇస్తారు. 8 మంది కన్య పిల్లలని పిలిచి వారిని శ్రీకృష్ణుడి భార్యలుగా భావించి కాళ్ళకి పసుపు పెట్టి, పారాన్ని పెట్టి, పుట్టు, గంధం అన్నీ పెట్టి వాయనం ఇచ్చి బుక్తో సహా అలా ఇవ్వాలి. ఒక ఆడపిల్ల పెళ్ళి చేసుకోబోతున్నాను, పెళ్ళి టైం దగ్గరకు వచ్చేసింది, సంబంధాలు చూస్తున్నారు అనే టైంలో రుక్మిణి కళ్యాణం చేస్తే మనకి ఏవైనా తెలియని దోషాలు, ఏవైనా అనుకూలంగా లేనివి ఏమున్నా అన్నీ రుక్మిణి కళ్యాణం చేసిన వారికి అవన్నీ క్లియర్ అయిపోతాయి అనే గట్టి నమ్మకం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క ఆడపిల్ల చేయాలి అని అంటారు. తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేసి రుక్మిణి కళ్యాణం చెయ్యండి అని చెప్పండి. తెలిసిన వారు ఖచ్చితంగా చేయాలి అనే సంకల్పం తీసుకొని తప్పకుండా చేయండి. రుక్మిణి కళ్యాణం ఎలా చేయాలి, ప్రాసెస్ అన్నీ మన ఛానల్లో క్లియర్గా ఉన్నాయి. అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. స్టిల్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బాయ్.